డెలివరీ చేయడానికి నేను ఇందాక చెప్పినట్టుగా 3 రోజుల క్రితమే మేము చెప్పినట్టు ఇప్పటికీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి 24 గంటల్లో 48 పేజీల ఉపన్యాసాన్ని రాసి మాకు పంపడమే కాకుండా మేము ప్రింట్ చేస్తామో లేదో అనుకుని ఆంధ్రజ్యోతికి కూడా దాన్ని పాఠాన్ని సంక్షిప్త పాఠాన్ని పంపి మరి ఇంత సమగ్రమైన అందమైన పివి నరసింహరావు స్మారక ఉపన్యాసాన్ని వాళ్ళ అందరికీ పంపిస్తున్నాం. ఇందులో 6వ వంతే పంపించారు. అంటే పివి నరసింహ పుష్ప అడిగారు నన్ను, బహుశా అంతకుముందు ఏమన్నా రాసి ఉన్నారేమో అదే పంపించారంటే లేదు వారికి ఇప్పుడు చెప్పి ఎల్లుండికి పుస్తకంగా కావాలని కూడా రాయగలుగుతాడు పివి నరసింహరావు మీద. అంటే అంత క్షుణ్ణమైనటువంటి అధ్యయనం, అంతటి పరిశీలన, అంతటి లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి జ్వాల నరసింహరావు గారు. పివి నరసింహరావు గారికి, వారి కుటుంబానికి, వారి బంధువర్గానికి కూడా చాలా సన్నిహితులు. కాబట్టి వారు రావడం అప్రాప్రియేట్ అనుకుని మేము భావించి వారిని మేము ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వారి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నేను వారికి ఈ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా మా అధ్యాపకుల తరఫున, మా పాలక మండలి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గారికి, జ్వాల నరసింహరావు గారికి తేడా ఏమిటంటే జ్వాల నరసింహరావు ఉగ్ర పివి నరసింహరావు శాంతి. జ్వాల నరసింహరావు కూడా శాంతి స్వరూపుడే. ఇంకో తేడా ఏమిటంటే ఈయన ఒక్క భాషలోనే అన్ని భాషల్లో రావాల్సినంత రాసినాడు. పివి నరసింహరావు గారు అనేక భాషల్లో, దాదాపుగా ఎన్ని భాషలు 17 భాషల్లో తెలిసినటువంటి హీ యూజ్డ్ టు 70 లాంగ్వేజెస్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ వెరీ ప్రొఫెషనల్. అదొక ప్రధాన తేడా. నిన్న చెప్పినట్టుగా పివి నరసింహరావు గారి గురించి ఒక రోజంతా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం జ్వాల నరసింహరావు గారికి ఉంది. వారిని ఒక రోజంతా కాకుండా ఒక 20 నిమిషాలలో 25 నిమిషాలలో వారి ప్రసంగాన్ని ముగించాలని కోరుకుంటూ వారిని ప్రసంగించాలని ధన్యవాదాలు. వైస్ ఛాన్సలర్ చక్రపాణి గారికి, రెడ్డి గారికి, పుష్ప చక్రపాణి గారికి, విద్యార్థులకు ప్రత్యేకంగా నా ఆహ్వానాన్ని మనించి వచ్చిన 3 ఫ్రెండ్స్కి, మనోహరరావు వాళ్ళకి నమస్కారం. పివి నరసింహారావు గారి స్మారకోపన్యాసం ఎవరెవరు ఇచ్చారో వారు పుష్ప గారు చదివినప్పుడు బహుశా ఆ వరుసలో నేను ఎంతవరకు తగుదునో చెప్పలేను, కానీ నాకు కూడా కొంత వారి గురించి తెలుసు కాబట్టి పర్వాలేదు మాట్లాడవచ్చని ధైర్యం వచ్చింది. నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా వరకు చక్రపాణి గారు చెప్పారు. నేను చెప్పడానికి హెసిటేట్ చేసిన 1-2 చిన్న పాయింట్లు కానీ చాలా పెద్ద అర్థం దాగి ఉన్న ఒక 2 పాయింట్లను కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన ధైర్యవంతుడు, నాకు అంత ధైర్యం లేదు. నాకు 78 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ధైర్యం తగ్గిపోతుంది, ఆయనకు ఉంది. ఇంకా పివి నరసింహారావు గారు అంటే జీవితం కనుక మనం సమగ్రంగా విశ్లేషణ చేస్తే అంటే చివరి నుంచి మొదలుపెట్టి వస్తుందండి, చివరి నుంచి వస్తే భారతరత్న అంటే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న వారికి మోడీ గారు ఇవ్వటం తోటి నేను తీసుకున్నామంట లీడ్. అంటే ఆయన దార్శనికుడు వాటితోటి. దాని తర్వాత ఆయన అసలు ఎట్లా ఆయన ఆ వందే మాతరం ఉద్యమం రోజుల్లో నాగ్పూర్ వెళ్ళటం చదువు కోసం, ఆ తర్వాత నెహ్రూ గారి ప్రశంసలు అందుకోవటం ఒక సమావేశంలో, రాజకీయ రంగ ప్రవేశం, ఇక్కడ స్వామి రామానంద తీర్థ శిష్యుడుగా ఎదగటం, చట్టసభల్లో అడుగు పెట్టడం, సంజీవ్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారి మంత్రివర్గాల్లో పనిచేయటం, ఆ శాఖలు కూడా సమర్థమైన శాఖలు నిర్వహించడం, ఆ సమర్థమైన శాఖలు నిర్వహించడంలో సమర్థవంతమైన పనులు అనేకం చేయటం, ఆ తర్వాత భూ సంస్కరణ మించింది ఏదీ లేదు, అంత గొప్పది. వీటన్నిటి మధ్యలో కూడా తన రచనా వ్యాసంగం, చదువు వ్యాసంగం, గొల్లరామం లాంటివి ఇలాంటివి చేయటం, సహస్రపడ అట్లాంటివి.
ఆ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత చక్రపాణి గారు చెప్పినట్టు ఆయన లాగేశారు, కుర్చీ లాగేశారు. కానీ ఆ లాగిన వాడు తెలవదు. మనం చాలా పొరపాటు చేస్తున్నాం. ఈ లాగినవాడు సరాసరి జంపు చేసి అక్కడికి వెళ్ళి మొత్తం భారతదేశాన్ని, ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తాడన్న సంగతి ఆనాడు వారు ఊహించి ఉండలేదు. ఊహించినట్టయితే ఏదో ఇక్కడే ఉండేలే సర్దుమణిగా పిచ్చి బ్రాహ్మణ్ అనుకునేవాడు. పాపం అనుకోలేకపోయాడు. ఆ తర్వాత అక్కడ ఆయన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అయితే, ఇందిరాగాంధీకి అయితే, విదేశాంగ మంత్రిగా అయితే, రక్షణ మంత్రిగా అయితే, హోంశాఖ మంత్రిగా అయితే, ఆయన సలహా మీద స్టార్ట్ చేసిన మానవ వనరుల అభివృద్ధి దానికైతేమి, ఆయన ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, నేషనల్ ట్రైనింగ్ పాలసీ కానీ, ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక వద్దు, నాకు రాజకీయాలు వద్దు అని వెళ్ళిపోతున్న సందర్భంలో అదృష్టం లేకపోతే భగవంతుడు ఆయనకి ఇచ్చిన అవకాశం మళ్ళీ ప్రధానమంత్రి కావటం. ఆ తర్వాత అక్కడే వచ్చిన చిక్కల్లో ఏంటంటే, వారు కూడా చెప్పారు చక్రపాణి గారు, దాక్షిణాత్యులని ఉత్తరాది వారని, ఆయన ఉత్తరాది బ్రాహ్మణుడు అయినట్టయితే అని ఒక మాట కూడా అన్నారు వారు. నేను అంత గట్టిగా అనలేను, కానీ ఉత్తరాది వాడైనా చాలు అయినట్టయితే గొప్పగా ఉండేది. అంటే ఇక్కడ కంపారిజన్ సమంజసం కాదేమో, కానీ ఒక దక్షిణాదికి చెప్పిన ఒక వ్యక్తి పేరు ఇప్పుడు నేను చెప్పలేను. మహోన్నతమైన ఇదే బీజేపీ అధ్యక్ష స్థానానికి ఎదిగిన తర్వాత అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆయన ఏ విధంగా అంటే భవిష్యత్తులో ఏమవుతాడో, మళ్ళీ ఇంకో పివి అవుతాడో ఏంటో అనుకొని విన్న సందర్భం కూడా ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకోటి నేను తీసుకుంది ఏంటంటే, ఆయన మీద కేసులు, ఆ కేసులు శిక్ష, ఆ శిక్షలు అప్పీల్ కూడా నువ్వు చేసుకోవడానికి వీలు అని చెప్పటం, ఆ శిక్షలు అన్నీ కూడా ఏమి ఇందులో ఎక్కడ తప్పు చేయలేని తర్వాత తెప్పివ్వటం, ఇవంతా అయిన తర్వాత సర్దుమణిగిన తర్వాత ఊరుకున్నారా? ఆయన మీద విమర్శకులు ఓ పుస్తకాలు రాశారు. ఆ రాసిన వాళ్ళు ఎవరు? ఆయనతో కలిసి పనిచేసినటువంటి పెద్ద కాంగ్రెస్ నాయకుడు, వారు పార్టీలో ఉంటాం, బయటికి ఉంటాం బయటకు, అలాంటి నాయకుడు ఒకడు, పెద్ద జర్నలిస్ట్ ఒక ఆయన రాసి నానా చేస్తే అవన్నీ ఖండించారు. అప్పట్లో ఆయన లా సెక్రటరీ ఉన్న పివి రావు గారు, పివిఆర్ ప్రసాద్ గారు మీడియా అడ్వైజర్. ఇలా అనుకుంటూ ఇంకొకటి నాకు తప్పకుండా ఏం చెప్పాలనిపించిందంటే, కాళోజీ నారాయణరావు గారి 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మొత్తం ఆయన సంకలనం, ఆయన రచనల సంకలనాన్ని ఫస్ట్ ఇందిరా ప్రియదర్శిని హాల్లో, మీరు కూడా వచ్చుంటారు తప్పకుండా, దానికి రిలీజ్ చేసినప్పుడు ఆయన 2 యుద్ధాల మధ్యన సాగిన మా జీవన యానం అని ఒక అద్భుతమైన ఉపన్యాసం చెప్పాడు. జగతికి శాపములు ఇచ్చుతూ 100 ఏళ్ళు బ్రతుకు నువ్వు అని కాళోజీని, నాకన్నా పెద్దవాడు అయినా నిన్ను ఆశీర్వదించాలని అన్నాడు. సో ఇలా తీసుకొని వచ్చి నేను ఎండ్ చేశాను. నేను ఇలానే చెబుదాం అనుకున్నాను ఇంకొంచెం సేపు, కానీ ఇవాళ వస్తూ ఎందుకు ఒక పత్రికలో దినపదాలు చూస్తే నీకు అన్నీ వచ్చు అనుకో, నువ్వు ఎక్స్టెంపర్ మాట్లాడద్దు, చక్కగా రాసుకొని పోయే మాట్లాడాలి. నేను అప్పటికే రాసుకున్నాను, ఎవరికి చెప్పాలి? వారపరాలు రాసిన దినపదాలు రాసిన వాడు నా ఎదురుగా లేడే. నేను ఎందుకు నిన్ననే ఊహించాను, మొన్ననే ఊహించాను. చక్రపాణి గారు నాకు 4 రోజులు 3 రోజులు అయింది. అది పాప ఎక్కడో ఢిల్లీలో ఆయన మీటింగ్లో ఉండి ఒక మెసేజ్ పెట్టారు. అంటే మా ఇద్దరు అనుబంధం ఏంటంటే, మెసేజ్ పెడితే నేను రాయాలన్నా అనే అనుబంధం కాదు. మెసేజ్ పెట్టాడంటే దట్ ఈస్ సెల్ఫ్ ఇన్విటేషన్. రాశాను, ఆ సాయంత్రమే పంపించాను, మర్నాడు పంపించాను, నాకు తెలియదు అది. సో ఈ విషయాల్ని డీటెయిల్డ్గా ఒక 30 పేజీలు రాసిన తర్వాత పంపించి నేను అన్నది, ఇది ఉంచండి, చదువుకునే వాళ్ళు పనికి వస్తుంది, ఇవాళ చదువుకోని వాళ్ళు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చదువుకోవడం కానీ పనికి వస్తుంది, లేదు ఆర్కైవ్స్లో పడి ఉంటుంది అని చెప్పి తర్వాత వేణుతులు ఏమన్నా అంటే 20-25 నిమిషాలు సరిపడేటది నేను చెప్పాను. మొదలుపెట్టి పోతుంటాను, వారన్న కాలం కనుక దాటిందనుకోండి ఆఫ్ చేస్తాను. పర్మిషన్? ఇప్పుడు నేను చదువుతున్న మొట్టమొదటి 2 లైన్లు వారు శీర్షిక కోసం నేను పంపించాలి, క్షమించాలి చక్రపాణి గారు. నేను లీడ్ అని ఇచ్చాను అనమాట, నిజంగా లీడ్ ఇచ్చింది. కానీ వారు ఆ లీడ్ని, అసలు మీకు అందరికీ తెలుసో తెలియదో విషయం, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఆయన పెద్ద రైటర్, జగమెరిగిన బ్రాహ్మణుడు, ఆయన మామూలు రైటర్ కాదు, ఆయన ఉభయ భాషా పాండిత్యుడు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో హిందూలో ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి ఆయన. ఆ ఆర్టికల్ కూడా
గత ప్రభుత్వం చేపట్టిన ఒకనొక బ్రహ్మాండమైన కార్యక్రమం గురించి బ్రహ్మాండమైన ఆర్టికల్ ఒక 2000 words తోటి రాశాడు. ఏమి రైట్? మేము కలిసినప్పుడల్లా సమకాలీన రాజకీయాల మీదనే కాకుండా సమకాలీన సామాజిక పరిస్థితుల మీద పెదవి విరుచుకుంటూ మళ్ళీ మాలో మేమే ధైర్యం తెచ్చుకుంటూ మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలాసార్లు వచ్చింది. ముఖ్యంగా మేము ఫోటోలు తీసే విషయంలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చినాయి. అయినా నేను తీస్తూనే ఉండేవాడిని, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూనే ఉండేవాడిని. అలా 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 మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ వస్తుంది. ఆర్థిక, రాజకీయ, దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త, దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి, ఇంకా ఆగిపోలే. విజ్ఞాన సర్వస్వం, దివంగత భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు. ఇది నేను ఇచ్చిన లీడు. ఆలోచనల్లో, అమల్లో విజ్ఞాన సర్వస్వం, ఆర్థిక, రాజకీయ, దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త, దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి, అపర చాణక్యుడుగా అందరూ స్తుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం వారి నుండి, ప్రతిపక్షాల నుండి, ఖండాంతర ఆర్థిక నిపుణుల నుండి మన్ననలు అందుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు స్మారకోపన్యాసం చేయటం బహుశా నా జీవితంలో అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. బహుశా ఇలాంటి గౌరవం మళ్ళీ నాకు ఏ చక్రపాణి గారు ఎప్పుడో ఇస్తే తప్ప, ఎందుకంటే నాకు ఇందులో డాక్టరేట్ అని పెట్టారు. అందులో నేను డాక్టర్ని కాదు. ఆ గౌరవం దక్కటానికి, ఉపన్యాసం ఇవ్వడానికి నాకు అవకాశం కలిగజేసిన నా చిరకాల మిత్రుడు, తెలంగాణ మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంటా చక్రపాణి గారికి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వర్గీయ పివి నరసింహారావు గారికి గత సంవత్సరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది. అంతర్జాతీయంగా ఎక్కడ పెట్టామా అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆయన మేధావి తత్వం, ఆయనలోని మరెన్నో ప్రత్యేకతలు పివి గారికి భారతరత్న లభించడానికి కొన్ని కారణాలు మాత్రమే. కొన్ని కారణాలు అవి, ఇంకా చాలా ఉన్నాయి. పివి గారికి మరణానంతరం ఇస్తున్న విషయం ఫిబ్రవరి 9, 2024 ప్రధాని మోడీ ట్వీట్ ద్వారా వినమ్రంగా ప్రకటిస్తూ ఆయన దార్శనిక నాయకత్వం భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది, దేశ శ్రేయస్సు మరియు దేశ వృద్ధికి దృఢమైన పునాది వేసింది అన్నారు ఆయన. ఆయన కాంగ్రెసు, యూపీఏ, వీరు ఎన్డీఏ, బీజేపీ. ఇది భారత ప్రజాస్వామ్యం కాబట్టి ఇలా జరిగింది. తప్పని పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాలు కొనసాగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి అనూహ్య రీతిలో 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 96 దాకా అధికారంలో ఉన్నారు పివి. ఇది భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. పివి బాధ్యతలు చేపట్టిన 1991వ సంవత్సరం భారతదేశ రాజకీయ ప్రాధాన్యత సంవత్సరం అంటే బాగుంటుందేమో మరి. మొత్తం దేశం మలుపులు తిప్పింది అది 91. ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ పివి. స్వాతంత్ర సమర యోధుడుగా, స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో పివి అగ్రభాగాన ఉన్నారు. పదవుల కొరకు ఆయన ప్రయత్నం ఏనాడు చేయలేదు, పదవులే ఆయన్ని కోరుకొని వచ్చాయి. చదువులో ఎప్పుడు ముందుండే పివికి లెక్కలంటే చాలా అభిమానం. ఆయన ఎగ్జామ్స్లో రాసిన ఆన్సర్స్ అట టీచర్స్ చదివి ఇతర స్టూడెంట్స్ వినిపించేవాళ్ళట. ప్రతి స్టూడెంట్ అలా తయారు కావాలి. ఈ పర్టికులర్ పేరా పెట్టింది దానికోసం. మనం చదువుకునే తోట మనం ఎలా ఎదగాలంటే మనం రాసింది మన సహాయానికి పనికొచ్చే పద్ధతిలో ఉండాలి. ఆయన చదివింది విన్నది ఎప్పుడు మర్చిపోడు, ఏకసంతగ్రాహి. నైజాం హైదరాబాద్లో వందే మాతరం గీతాన్ని నిషేధించడంతో దాన్ని వ్యతిరేకించి కాలేజీ బహిష్కరణకు గురైన పివి నాగ్పూర్ వెళ్ళటం, చదువుకోవటం, లా చేయటం, లా పూర్తి కావటం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి
బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర లా ప్రాక్టీస్ చేశారు. రాజకీయ రంగ ప్రవేశం యాక్చువల్గా ఆ ఆలోచన అప్పుడే జరిగింది. నాగ్పూర్లో చదువుతున్న రోజుల్లోనే త్రిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు ఆయన పోయి, ఆ పోయిన సందర్భంలో అక్కడ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారట. వాళ్ళు ఈ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ముగ్ధులైపోయి భుజం తట్టారు. ఆ తట్టుడు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళింది. జరిగిన 50 ఏళ్ళలో మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఒకసారి ఓడిపోయారంటారు. ఆ ఓడిపోయిన మాట మనకెందుకు ఇప్పుడు. 57లో మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి చాలా బెస్ట్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాడు. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ మంత్రి హోదాలో మంత్రివర్గంలో ఆయన చేరాడు. సమాచార పౌర సంబంధాల శాఖ, పౌర సరఫరాలు, లా, జైళ్ల శాఖలు, ఇవన్నీ జైలు రిఫార్మ్స్ కూడా అప్పుడే పట్టుకొచ్చాడు ఆయన. బాల నేరగాళ్లకు, చైల్డ్ లేబర్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా అప్పుడే కల్పించాడు. అదే బ్రహ్మానంద మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, ఐ థింక్ ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేసింది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, ఆయన రోజుల్లో నేను అనుకుంటాను. ఫస్ట్ ఆయనకి ఇష్టమైన వైద్య శాఖ చేశాడు. ఆ తర్వాత తెలుగుని రాష్ట్ర స్థాయి అధికార భాషగా గుర్తించాలని చెప్పేసి ఆయన తయారు చేసిన ఒక శ్వేత పత్రం బ్రహ్మాండమైన ఇంటలెక్చువల్స్ అంతా దాన్ని ఎంతో గౌరవించారు. దాన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాల స్థాయి వరకు తెలుగును మాధ్యమంగా ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కింది. విద్యాశాఖ చేస్తున్నప్పుడే ఇందాక చక్రపాణి గారు కూడా చెప్పారు, సర్వేల్ రెసిడెన్షియల్ పాఠశాల పివి నరసింహారావు గారు స్థాపించి అనేక మంది రత్నాలను తయారు చేయడానికి దోహదపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ దౌత్యవేత్తలు ఎంతోమంది అక్కడ చదువుకున్నారు. విద్యాశాఖ ఆ తర్వాత ఆయన నేషనల్ రాజకీయాల్లో పోయిన తర్వాత హెచ్ఆర్డీగా పేరు మార్చింది కూడా ఆయనే. దానికి ఆయన మానవ వనరుల అభివృద్ధికి మొట్టమొదటి మంత్రి గారు కూడా ఆయనే. ఇది జరుగుతున్న సందర్భంలో బ్రహ్మానందరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫస్ట్ ఫేజ్ రావటం అంతా మీకు తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు అప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఈయన్ని చీఫ్ మినిస్టర్గా సెలెక్ట్ చేస్తే సెప్టెంబర్ 28, 1971 ఆవిడ విజయదశమి నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత 72లో జరిగిన ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ మంది బీసీలకు, దళితులకు, దాని తర్వాత బలహీన వర్గాల వారికి, అల్పాదాయ వర్గాలు, యువకులకు టికెట్ ఇచ్చిన ఘనత ఆయన. ఎక్కువ మంది గెలిపించుకున్నాడు. బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచి మళ్ళీ సీఎం అయ్యాడు. దాని తర్వాత ఇందాక ఆయన చెప్పినటువంటి భూ సంస్కరణ బిల్లు వచ్చింది. ఆర్థిక అసమానతలు తొలగించడానికి, ఉత్పత్తి పెరుగుదలను ఉద్దేశించిన ఓ సామాజిక సంస్కరణగా ఆయన దాన్ని అభివర్ణించారు. సరే, పదవిచ్యుతులు కావడానికి కూడా ఆ భూ సంస్కరణలే కారణమయ్యాయి. అంటే భూ సంస్కరణ అనే ఏ ఆయుధంతో అయితే ఆయన ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించాడో అదే ఆయుధాన్ని తిప్పి ఆయన మీద కొట్టారు. ఎవరు కొట్టారో ఇందాక చెప్పారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితి వచ్చింది. యాక్చువల్గా ఆగస్టు 30, 1972 నాడు భూ సంస్కరణ బిల్లు పెట్టినప్పుడు, అంటే అప్పటికి నాకు 24 సంవత్సరాలు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండటం వల్ల ఆ బిల్లు పెట్టిన సందర్భంగా శాసనసభలో ఉండే అవకాశం నాకు తెలియదు. అప్పుడు నేను చిన్నగా ఏదో ఈ రేడియోకు వాటికి వీటికి ఏదో పార్ట్ టైం విలేకరి చేస్తుండేవాడిని. నేను ఉన్నాను అక్కడ. అద్భుతంగా మాట్లాడాడు. ఆ భూ సంస్కరణ బిల్లు పెట్టడానికి ఒక రోజు ముందరో 2 రోజుల ముందరో ఖమ్మంలో పర్సా శ్రీనివాసరావు గారిని ఒక ఆయన ఉండేవారు. పెద్ద భూస్వామి, మాకు చాలా దగ్గర బంధువు. మేము కూడా భూస్వాములే, ఎప్పుడు కాదనుకోండి. ఆయన ఏమన్నా అంటే ఒకసారి పివి గారి దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రాహ్మణులు ఇబ్బంది పడతారు అని చెప్పొద్దాం అని చెప్పి తీసుకెళ్ళాను. నేను అన్నా నాకు ఇట్లాంటి కుదరదంటే, ఎమ్మట్రా అంటే ఎవరు నరసింహరావు గారినో ఎవరినో తీసుకెళ్ళాము. అందులో నరసింహరావు ఎవరో గుర్తులేదు, అఖిలాథ్ వాసుదేవరావు గారు. అంతా విన్నాడు, నోరిప్పలేదు, ఏం మాట్లాడలేదు. మీకే అర్థమవుతుంది భవిష్యత్తులో అన్నాడు. ఈయన ఏమన్నా అంటే, ఎంత మంచి ఇనప కంచె కట్టిన పందికొక్కులు కన్నం పెడతాయండి అన్నాడు. అసలు ఆ పందికొక్కుల్ని సమూల సర్వనాశనం చేయడం కోసం ఈ బిల్లు పెడుతున్నాను, ఎవడు ఏం చేయలేడు, ఇక భూ కాన్సన్ట్రేషన్ ఈ రాష్ట్రంలో ఉండదు, అంతే, నమస్కారం అండి అన్నాడు. ఇట్లా ఆయన అలా వెళ్ళొచ్చాను. అందుకే నాకు ఇంకా బాగా గుర్తుంది భూ సంస్కరణ. మేము కూడా ఇచ్చాం భూమి.
ఆ తర్వాత భూకమతాలు, అప్పుడు జరిగిన భూకమతాలు కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వేలని, లేకపోతే ధరణి అని, ఆ తర్వాత ఇంకో కొత్త పోర్ట్, ఇవన్నీ మీరు భూకమతాల లెక్కలు తెలిస్తే చిన్న చిన్న భూకమతాలు ఏర్పడటానికి ఆ రోజు అయింది. వాస్తవానికి ఇందిరాగాంధీ ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం అనుగుణంగానే ఈయన ఆ రోజుల్లో పెట్టాడని అంటారు. అంటే డైరెక్షన్స్ అక్కడ ఉన్నాయని. మొట్టమొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చాడో కూడా సోదారణంగా వివరించాడు అసెంబ్లీలో. అంటే ఈ ఆర్డినెన్స్ కనుక తేకపోతే కుక్కల పేరు మీద, పిల్లుల పేరు మీద, నక్కల పేరు మీద చేస్తారు, అది చేయకుండా ముందు ఆర్డినెన్స్ తెచ్చేసి బిల్లు పెడుతున్నా అని చెప్పాడు. ఆయనకున్న 1000 ఎకరాల భూమిలో 800 ఎకరాల భూమి ఇచ్చాడు ఆయన. భూ సంస్కరణలు పెట్టేటప్పుడు చెప్పాడు, అసెంబ్లీలో కూడా చెప్పాడు, ముందు మనం లా మేకర్స్గా, అందులో ఉంది ఆ డీటెయిల్స్, ముందు లా మేకర్స్గా మనం ఇచ్చేద్దాం, మనం ఇద్దాం, మనం ఇవ్వకపోతే మనం చరిత్రలో మంచిగా ఉండం అని చెప్పి ఆయనే మొట్టమొదటి ఇచ్చాడు. ఆయన భూ సంస్కరణల పుణ్యమా అని, పివి గారి పుణ్యమా అని భూస్వాముల భూమి పోవడంతో పాటు చట్టం అమలు మొదలైన తర్వాత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూముల కొనుగోలు, పెద్ద కమతాలుండే విధానం క్రమేపీ తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన 2 ప్రభుత్వాల సమగ్ర సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన చేయించాలన్న ఆలోచన నేపథ్యంలో లభ్యమవుతున్న గణాంకాల వివరాల ప్రకారం చిన్న, సన్న, మధ్యకారు కమతాలున్న రైతులే మెజారిటీలో, అంటే సుమారు 97% దాకా ఉన్నారని ప్రాథమిక అంచనా. ఏదేమైనా పివి నరసింహారావు గారి భూ సంస్కరణ పుణ్యమే చిన్న కమతాలు ఏర్పడటం. ఇంకా మరిన్ని వివరాలు ఈ భూ సంస్కరణ గురించి ఒక బుక్ మీకు సర్క్యులేట్ చేసి ఉండాలి, అందులో ఉన్నాయి. దురదృష్టవశాత్తు భూ సంస్కరణ లాంటి అభివృద్ధి చర్య గిట్టని ఆయన సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా, ఆ ముఠా చెప్పారు ఎవరు, ఆయన కుర్చీని లాగువేయడం జరిగింది. బహుశా అప్పుడు వారికి తెలియదు కాబోలు, ఒకరోజు తాము రాష్ట్రంలో వద్దనుకున్న అదే పివి గారు దేశాన్ని నడిపించడానికి అంచెలంచెలుగా నాయకత్వం ఇచ్చేది ఎక్కుతాడని, ప్రధానమంత్రి అవుతాడని, భారతదేశ కీర్తి పతాకం ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తాడని తెలియదు వాడుకోవడం. విప్లవాత్మక భూ సంస్కరణ బిల్లును శాసనసభలో వినపడుతుందంటే, విప్లవాత్మక భూ సంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి 15 రోజుల పూర్వం భారతదేశ స్వాతంత్ర రజతోత్సవాల సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు అవకాశం కూడా నాకు దక్కింది. ఆ రోజు ఉన్నాను అక్కడ నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పివి గారు శాసనసభ భవనంలో తమ సందేశంగా ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు అనే అద్భుత గీతాన్ని ఆలపించాడు. పివి గారి భాషావేత్త కోణానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఆ గీతం ఇలా సాగుతుంది, 2 లైన్లే. ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు, ఒళ్ళు విరిచి కళ్ళు తెరచి ఓహో అని లేచినాడు, కటిక చీకటుల చెమ్మెడు కారడివిని పయనించు నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు. పూర్తి గీతం పుస్తకంలో ఉంది. బహుశా దీని అంతరార్థం తెలుసుకోవాలంటే భాషా ప్రవీణులు పరిశోధన చేయాల్సిందే. చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. శ్రీశ్రీ గారి పుస్తకానికి ఆయన తెలంగాణ రాస్తారు, ఇప్పుడు అర్థం కాదు, మళ్ళీ చదవండి అన్నట్టు ఎన్నిసార్లు చదివితే అర్థమైంది తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దామని కూర్చుంటే నా అమాయకత్వం నాకే నవ్వు వచ్చింది. మనం చేయలేస్తున్నాం, దీన్ని చేయలేమని పెట్టేసి. దీని అంతరార్థం తెలుసుకోవాలంటే భాషా ప్రవీణులు పరిశోధన చేయాల్సిందే. ఒక డాక్టరేట్కి సరిపోయే సమాచారం, అర్థం ఇందులో దాగుంది. పివి గారి తెలుగు, హిందీ భాషల ప్రావీణ్యానికి మరో నిదర్శనం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగల తెలుగు పుస్తకాన్ని హిందీలోకి సహస్రపణగా అనువదించడం. ఎడతగిన క్షణమైన తీరిక లేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ అన్ని భాషల్లోని ప్రముఖ రచయితలతో పివి క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. పివి 17 భాషల్లో నిష్ణాతులు కావడంతో పాటు ఆర్థిక శాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలో కూడా ప్రావీణ్యం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తం ఆధారంగా పివి రాసిన గొల్ల రామవ్వ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుడిని గొల్ల రామవ్వ ఏ విధంగా కాపాడిందో అద్భుతంగా వర్ణించారు. చదవండి అది కూడా. మొత్తం ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ అయి ఉంటుంది కదండి. సాహిత్యం ఎంత చదువుకున్నా ఆయన ఎప్పుడూ ప్రగల్భాలకు పోలేదు. చాలా అద్భుతమైనటువంటి కవి, రచయిత, జ్ఞానదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, సాహిత్య పిపాసి.
ముఖ్యమంత్రిగా రాజ్యపాలన చేసిన పివి నరసింహారావు గారికి భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పింది అలనాటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం. అతను 77 ఎన్నికల్లో హన్మకొండ నుంచి గెలిచి అప్పుడేమో అపోజిషన్లో ఉన్నారు వీళ్ళు, అంటే జనతా గవర్నమెంట్ రావటం, అపోజిషన్లో ఉండి అద్భుతంగా మాట్లాడేవాడు. మళ్ళీ 80లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. గెలిపిన తర్వాత ఆ క్యాబినెట్లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చేరాడు ఆయన. ఆ చేరిన తర్వాత ఇందాక కూడా చక్రపాణి మాట సందర్భం చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంత గొప్పవాడు. ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారి విదేశాంగ విధానాన్ని, దౌత్య నీతిని దశ దిశలా ప్రచారం చేశాడు పివి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎప్పుడో ఒకప్పుడు కృష్ణమీనన్ ఉపన్యాసాన్ని మరిపించిందని విశ్లేషకులు అనేవారు. 1983 అధీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లాంగ్వేజ్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. చాలామంది తెలిసేమో, తెలియని వాళ్ళ కోసం ఇది. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు, కంటెంపరీ పాలిటిక్స్ దృష్ట్యా ఇది ఇంపార్టెంట్. తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయ దేశాలతో సంబంధాలు పెట్టుకోవటం, చైనా ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవటం వంటివి విదేశీ సంబంధాల్లో పివి ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని మాత్రమే. ఆయన హోంశాఖ కూడా నిర్వహించారు. పంజాబ్ తీవ్రవాదాన్ని అణిచివేయటం కానీ, కాశ్మీర్ తీవ్రవాద విషయంలో కానీ ప్రముఖులు అపహరించినప్పుడు ఆయన చేసినటువంటిది ఇది. దాని అణుపరీక్షలప్పుడు కూడా 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా పివి నరసింహారావు గారే. పివి గారు ఎప్పుడు కూడా విదేశాలకు పోయినప్పుడు లుక్ టు ఈస్ట్ అనేవాడట. ఎప్పుడు వెస్ట్ కాదు, లుక్ టు ఈస్ట్. రామ్టెక్ నుంచి గెలిచి రాజీవ్ మంత్రివర్గంలో రక్షణ శాఖను కొంతకాలం, మానవ వనరుల అభివృద్ధి శాఖను మరికొంతకాలం నిర్వహించారు. ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బహుశా గొప్ప ఎడ్యుకేషన్ పాలసీ, తప్పకుండా చదవండి. దాని తర్వాత ఇంకో పాలసీ వచ్చిందో నాకు తెలియదు. నేషనల్ ట్రైనింగ్ పాలసీ, నేను ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీకి పనిచేస్తున్నట్టు మొట్టమొదటి నేషనల్ ట్రైనింగ్ పాలసీ వచ్చింది. దాన్ని రివైజ్ చేశారు. దాని తర్వాత దాంట్లో అసోసియేషన్ వాళ్ళందరూ కూడా తెలుసు నాకు. నన్ను చక్రపాణి గారు అడిగారు, మీకు ఏం డిజిగ్నేషన్ పెట్టమంటారండి? ఎందుకంటే జ్వాలా నరసింహారావుని పెట్టరాదండి, పర్లేదన్నా. కాదు అంటే నేను సీనియర్ ఫ్యాకల్టీ రిటైర్డ్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ పెట్టమన్నాను. నేను చేసిన ఉద్యోగాలన్నింటిలో బాగా నచ్చింది మొట్టమొదటి లైబ్రేరియను, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ. అక్కడ చదువుకోవడానికి, ఇక్కడ నేర్చుకోవడానికి పనికి వచ్చినాయి ఈ రెండు. రాజకీయాలకు దాదాపు స్వస్తి పలికి విశ్రాంతి తీసుకుంటుండగా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. టికెట్ కూడా అడగకుండా మూటాముల్లా సర్దుకొని స్వరాష్ట్రం వెళ్లే ప్రయత్నం ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. కష్టకాలంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి హత్యానంతరం జరిగిన ఎన్నికలకు సారథ్యం వహించి ఆ పార్టీని ఏకైక పెద్ద పార్టీగా గెలిపించుకున్నారు. పార్టీ ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడంతో 91లో మైనార్టీ ప్రభుత్వ తొలి ప్రధానమంత్రిగా తొలి దక్షిణాది వ్యక్తి ఆ పదవిని అధిష్ఠించిన వాడిగా గుర్తింపు పొందాడు. ఇక పివి గారు ప్రైమ్ మినిస్టర్గా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, వ్యవస్థాపిత పోటీకి లైసెన్స్ రద్దు చేయటం, నియంత్రణలు, ఇవన్నీ ఆయన రాసుకున్న ఇన్సైడర్ బుక్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. భారతదేశాన్ని ఒక ప్రధాన సమాచార సాంకేతిక భాండాగారంగా పరివర్తన చెందడానికి కారకుడైన వాడు పివి. సమాచార సాంకేతిక విప్లవం పివి పుణ్యమే. పబ్లిక్ టెలిఫోన్స్ మేజర్గా చెప్పుకోవాలంటే అత్యున్నత వ్యక్తిత్వం కలిగి ఉండటం పివి సొంతం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరణీయం. జూన్ 21లో జన్మించిన పివి గారి శతదినోత్సవాల ఉత్సవాలను నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, తెలంగాణకు ప్రధానమంత్రిగా భారతదేశానికి చేసిన అసమానమైన సేవలను గుర్తు చేసుకోవటం యావత్ తెలంగాణ ప్రజలు ఆయనకు అర్పించిన గొప్ప నివాళి. ఆ శతదినోత్సవాలు, కేశవరావు కమిటీ అవన్నీ తెలిసినది. భారత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన అధికారాల రీత్యా రాష్ట్రపతి స్థానం కంటే బలీయమైన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక తెలుగువాడు, అందున తెలంగాణ వాడు పాములపర్తి వెంకట నరసింహారావు. మరణానికి ముందు ప్రధానిగా పదవీ విరమణ చేసిన తర్వాత సుమారు 8 సంవత్సరాలు ఆయనను ఎన్ని విధాల కష్టపెట్టడానికి వీలుందో అన్ని రకాలైన ఇబ్బందులకు గురి చేశాయి అలనాటి ప్రభుత్వాలు. అవి ఎన్డీఏనా, యూపీఏనా, ఇంకో ఏనా, బీనా, సీనా, డీనా తర్వాత.
పదవి నుండి దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన అనుక్షణం వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టులో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. నేరస్తులుగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రిగా పివి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా బుక్లో ఇచ్చాను చూడండి. అయితే అయిపోలేదు, అన్నిట్లో నిర్దోషం తేలాడు. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత పివి మీద బురదల్లే కార్యక్రమానికి కొందరు ప్రబుద్ధులు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడూ అలా భావించకపోయినా, ఆయన భావించలేదు. పివి రాజకీయ ప్రత్యర్థి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ రాసిన ఆత్మకథ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ది అవర్ గ్లాస్ ఆఫ్ టైమ్, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ పుస్తకం బియాండ్ ద లైన్స్, వీటిలలో ఆయన ఆ కరసేవ రోజుల్లో ఆయన ఎలా బిహేవ్ చేశాడు, ఏం చేశాడు, ఒక గదిలో కూర్చొని తలుపులు వేసుకొని పూజ గదిలో కూర్చున్నాడని, తర్వాత సోనియా గాంధీకి ఆయన సరిగ్గా పట్టలేదని, ఇలాంటి విషయాలన్నీ రాస్తే ఆయన దగ్గర లా సెక్రటరీకి పనిచేసినటువంటి పివి రావు గారు, మన తెలుగువాడే, తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో చివరిగా ఆయన డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయ్యాడు, మా బాస్ ఆయన. వీళ్ళిద్దరూ పత్రికా సమావేశం పెట్టి ఖండించారనమాట, ఇవన్నీ తప్పుడు మాటలు, అబద్ధం అని చెప్పేసి. యాక్చువల్గా పివి రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడోలు వాయిస్తున్న దృశ్యం మాకు కనిపించిందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు ఆ పుస్తకంలో. తర్వాత పివి ఎమోషనల్ అవుట్ బరస్ట్ లాంటి వ్యక్తి అన్నాడు. అసలు ఆయనకి ఎమోషనల్ అవుట్ బరస్ట్ లేదు, ఎప్పుడు ఇట్లా నిశ్చింతగా కూర్చుండేవాడు, చిరునవ్వేవాడికి ఎమోషనల్ అవుట్ బరస్ట్ అనేది లేనే లేదు. ఇదంతా ఆయనకు టాప్ వాళ్లకు రిలేషన్షిప్ చెడగొట్టే ప్రయత్నం కావచ్చు, రాజకీయ కోణాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ వీటన్నిటికన్నా అతీతుడైన వ్యక్తి మీద అలా రాయటం అనేటువంటిది సమంజసమా కాదా చెప్పలేము మనం. లిబరాన్ కమిషన్ కూడా పివి నిర్దోషిగా తేల్చింది, అయినా కానీ వాళ్ళు అలా రాసుకుంటూ పోయారు. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. చివరగా అత్యంత మౌలికమైన పివి గారి ఒక అద్భుతమైన ఉపన్యాసంలోని ప్రధాన అంశాలను ఆయన మాటల్లోనే కొంత ప్రస్తావించి ఈ స్మారకోపన్యాసాన్ని ముగిస్తాను. నా టైం అయిందండి, ఇంకా ఉందే, కొంచెం ఉందే. 2 యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం అంటూ స్వర్గీయ కాళోజీ నారాయణరావు, అవన్నీ రాజకీయాలు ఇందారికి అన్నీ, కానీ ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఆ మనిషి ఆ రోజున ఆయన ఉపన్యాసం చెప్తుంటే ఆ ఇందిరా ప్రియదర్శిని హాల్లో, కిక్కిరిసిపోయిన హాల్లో కూర్చున్నాం. ఆ బుక్ ఇచ్చారు. మొదలు పెట్టగా నాకు 2 రాయాలనిపించింది. నాకు కాగితం లేదు, కలం లేదు. ఆ పుస్తకం తీసుకొని ఇట్లా అట్ట మీద రాసుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉంది. దాని తర్వాత ప్రజాతంత్ర పేపర్కి అది పంపించడం, వాడు పబ్లిష్ చేయడం జరిగింది. ఏ పేపర్ వాడు కవర్ చేయలేదు, సారీ, ఎందుకంటే అంత గొప్పగా మాట్లాడాడు కదా అప్పుడు. అంటూ కాళోజీ నారాయణరావు 88వ పుట్టినరోజు సందర్భంగా కొంత ఆలస్యంగా, యాక్చువల్గా ఆ రోజు జరగలేదు, కొంత ఆలస్యంగా నవంబర్ 18, 2001 నిర్వహించిన సభలో పివి నరసింహారావు చేసిన ప్రసంగం ఇది. కాళోజీ సమగ్ర కవితా సంకలనం పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని సమావేశ మందిరంలో జరిగిన ఆనాటి సభ నాకు ఇంకా గుర్తుంది. ఆ సాయంత్రం కాళోజీ గారు, ప్రభాకర్ గారు, మీరు కూడా ఉండి ఉంటారు, సాయంత్రం వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు ఖైరతాబాద్లో ఆయన బుక్ ఇచ్చారు. అగ్గికొండ జ్వాల అని కాళోజీ గారు సంతకం పెట్టి నాకు బుక్ ఇచ్చారు, ఇప్పటికీ దాచిపెట్టుకో. అలనాటి పివి గారి ఉపన్యాసం ఒక రకంగా చెప్పుకోవాలంటే అతి క్లుప్తంగా ఆయన గారు తన జీవితాన్ని తన మాటల్లోనే చెప్పుకున్న మాటలు అనాలి. పివి గారు తన ఉపన్యాసంలో చెప్పిన కొన్ని మాటలు చాలా అర్థవంతమైనవి. ఉదాహరణకు, జగతికి శాపములు ఇచ్చు 100 సంవత్సరములు బ్రతుకుము, 2 యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం, సాహిత్య జగత్తు, కాళోజీ భూతం, కాళోజీ ఫినామినల్, కామన్ అన్కామన్ లక్షణాలు, ఇలాంటి ఎన్నో చెప్పాడు మాటలు. ఆ రోజు సభలో ఉన్న నేను పివి గారు మాట్లాడిన దాన్ని యథార్థంగా రాసుకున్నాను. ఇప్పటికీ ఆ రాసుకున్న ప్రతిని భద్రంగా దాచుకున్నాను. ప్రఖ్యాత తెలుగు దినపత్రిక ప్రజాతంత్రలో అప్పట్లో దీన్ని ప్రచురించింది. జగతికి శాపములు ఇచ్చు 100 సంవత్సరం బ్రతుకుమని చెప్పటికి 28 సంవత్సరాల క్రితం కాళోజీ షష్ఠి పూర్తి సందర్భంగా తాను అన్న మాటలనే మళ్ళీ చెప్తున్నానంటూ తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు పివి నరసింహారావు. ఆ సందర్భంగా కాళోజీ మాట్లాడితే వినాలని, తిడితే పడాలని అనుకోని వారు బహుశా ఎవరు ఉండరని అంటూ తనకంటే 5 ఏళ్లు పెద్దవాడైన కాళోజీతో తన పరిచయాన్ని, తరువాత క్రమేపీ తమ మధ్య పెనవేసుకుపోయిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పివి. కాళోజీ ప్రభావం తనపై ఎంతో గాఢంగా పడిందని,
ఆ కారణాన తాను ఏదైనా నిర్ణయం తీసుకున్న ప్రతిసారి కాళోజీ లాంటి విమర్శకుడు ఆ నిర్ణయం విషయంలో ఎలా స్పందిస్తారో అనే ఆలోచనలో పడిపోతానని, ఆ విధంగా కాళోజీ తన ఆత్మగా మారి కూర్చున్నాడని చెప్పారు. ఎంత అద్భుతంగా రాసుకున్నాడు. అంటే ఏమంటాడో, తను ఏ నిర్ణయం తీసుకున్నా కాళోజీ ఏమంటాడో ఆలోచించామట అక్కడ కూర్చొని. యాక్చువల్గా ఆయన అదే పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు కూడా మా కాళోజీ మాకు చాలాసార్లు చెప్పాడు కూడా. 1-4 సార్లు అడిగి సమ్మతి 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 అని అడిగాట. నువ్వు సమ్మతి సమ్మతిని 3 సార్లు అంటేనే నీకు ఇస్తాను అన్నట్ట. అంటాను కానీ నేను మటుకు విమర్శిస్తాను వెళ్ళిపోతానని చెప్పాడు. వయసులో చిన్నవాడిని తనకంటే పెద్దవాడైన కాళోజీని ఆశీర్వదించాలని ఉందని, ఆయన ఇంకా 10 కాలాల పాటు నడవాలని అనాలని ఉందని, ఆయన అవసరం ఎంతో ఉందని అనుకుంటున్నానని, నువ్వు మాట్లాడితే వినాలని, తిడితే పడాలని ఆశగా ఉందని అంటారు పివి. ఆనాడు పివి సుమారు అరగంట పాటు ఏకదాటిగా ప్రసంగించి 2 యుద్ధాల మధ్య సాగిన తమ జీవనయానం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అవన్నీ అందులో ఉన్నాయి. 2001 సెప్టెంబర్ తన 88వ పుట్టినరోజు జరుపుకున్న కాళోజీ గారు ఆ మరుసటి సంవత్సరమే నవంబర్ 13, 2002 మరణించారు. ఆయన మరణ వార్త విన్న పివి నరసింహారావు ఆ రోజుతో తమ ఇద్దరి మధ్య కొనసాగిన 60 సంవత్సరాల అన్యోన్య స్నేహం, 70 సంవత్సరాల కాళోజీ సాహిత్య సేవ, ప్రజల వెంట ఉండి చేస్తున్న కావ్య సేవ ఇవన్నీ అంతరించి 1 శకం పూర్తయినందుకు విషాదంగా ఉందన్నారు. ముగించమంటారండి? స్థితప్రజ్ఞతకి మూర్తిభవించిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం పివి. రాజకీయ జీవితంలో పివి ఎల్లప్పుడూ స్థిరత్వాన్ని కొనసాగించారు. జేఎంఎం లంచాల గుమ్మకోణంలో మెజిస్ట్రేట్ కోర్టు అతనికి 3 సంవత్సరాల శిక్ష విధించినప్పుడు తీర్పు ఇస్తూ మెజిస్ట్రేట్ అజిత్ బరియోక్ పివిపై పలు వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన ఒక నేరస్తులాగా ముద్ర వేసినప్పుడు, అదే విషయానికి మీడియాలో బహుళ ప్రచారం జరిగినప్పుడు పివి స్పందన పరిపూర్ణ నిశ్శబ్దం. ఈ కేసులన్నింటిలోనూ ఆయన నిర్దోషం తేలినప్పుడు అదే మీడియాలో స్పందించినప్పుడు కూడా పరిపూర్ణ నిశ్శబ్దం. పివి గారి జీవితాన్ని, అతని భవిష్యత్ దర్శనని, రాజకీయ జీవితాన్ని గురించి విపులంగా ఆయనను అనుసరించిన వారందరికీ తెలుసు. పివి నరసింహారావు సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించే దార్శనికుడని, స్వార్థపూరిత ఆలోచనలను ఎప్పుడూ చేయలేదని అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించినప్పుడు పేదలకు రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆలోచన నవోదయ విద్యాలయాల రూపంలో జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం రూపొందించిన వ్యక్తి, విద్యావేత్త పివి నరసింహారావు. 5-6 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచిపెట్టిన మేధావి, కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని దీశాలి, ఆలోచనల్లో అమల్లో విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనాల్సిన వ్యక్తి, అపర చాణక్యుడిగా అందరూ స్తుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణ రూపకర్తగా ప్రతిపక్షాల నుండి ఖండాంతర ఆర్థిక నిపుణుల నుండి మన్ననలు అందుకున్న వ్యక్తి పివి నరసింహారావు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం శాసనసభలో ప్రసిద్ధ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పివి సొంతం. ఇది తొలిసారిగా వినూతనమైన భూ సంస్కరణల బిల్లు. దేశంలో ఎక్కడైనా ఇదే మొదటిది. పివి అప్పుడు తీసుకొచ్చిన భూ సంస్కరణలు భూస్వామ్య జమీందారు వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి బాటలు వేశాయి. చెప్పారు ఇందాక ఆయన. భూమి లేని పేదలను చిన్న చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేదవారికి సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పివి నరసింహారావుది 360 డిగ్రీస్ పర్సనాలిటీ అని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పివి శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవాల సందర్భంగా చెప్పిన మాట 100% నిజం. పివి నిరంతర సంస్కరణశీలి. ఎక్కడ ఏ రంగంలో ఆయన్ని పెట్టినా ఆ రంగంలో సంస్కరణలు తేవటమే ఆయన చేసిన పని. అందుకే పివిని స్మరించుకోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన కనీస ధర్మం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరణీయం. ఆర్థిక సంస్కరణల రూపకర్త, తత్వవేత్త, భాషా ప్రవీణుడు, దీశాలి పివి నరసింహారావు భారత రాజకీయ చరిత్రలో అజరామర నేత. సామాన్యుడి జీవితానికి అర్థం, భారతదేశానికి బంగారు బాట. ఈ రెండు, సామాన్య జీవితానికి అర్థం, భారతదేశానికి బంగారు బాట చూపిన మహానాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు, ప్రధానమంత్రిగా దేశానికి మేలు చేసిన విశిష్ట వ్యక్తిత్వం పివి గారిది. బహుభాషా పాండిత్యంతో ఆలోచనల విశ్వవిద్యాలయంగా, విజ్ఞాన సర్వస్వంగా, దౌత్యంలో జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి స్థాయి నిలిచిన మేధావిగా, సంక్షోభాల శాంతిదూతగా నిలిచిన మహామనీషి.
నవభారత నిర్మాతల్లో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ మొదలుపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పివి గారు గ్లోబల్ ఇండియా సృష్టించిన వ్యక్తి. మిత భాష, మేధోబలం, భూ సంస్కరణల పునాది, మౌలిక సంస్కరణల మిత్రుడు, రాజ్యాధికారకు అగ్రస్థానాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు పివి గారు. పివి గారి స్మృతి భారత ప్రగతికి శాశ్వత స్ఫూర్తి. తరతమ భేదం లేని తెలంగాణ బిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశీలి స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు పేరు భారతదేశ చరిత్రలో అంతర్జాతీయ రాజకీయ ఆర్థికవేత్తల దౌత్య సంబంధాల నాయకుల చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆల్రెడీ లిఖించబడింది, ఇంకా లిఖించబడుతూనే ఉంటుంది. ఆ మహనీయుడికి నా నివాళి, మీ అందరి తరఫున నా నివాళి, మన నివాళి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ ఐఎమ్ ఆన్ టైమ్. 100%. థ్యాంక్ యూ సార్. స్వర్గీయ పివి నరసింహారావు గారి గురించి అత్యంత వ్యక్తిగతమైన లోతైనటువంటి విశ్లేషణ చేసినందుకు జ్వాలా నరసింహారావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళటి కార్యక్రమంలో విలువైనటువంటి ప్రసంగం చేసినటువంటి మా ఆత్మీయుడు, పివి కుటుంబానికి ఆత్మీయుడు, పివి నరసింహారావు గారికి కూడా ఆత్మీయుడు జ్వాలా నరసింహారావు గారిని మా సాంప్రదాయం ప్రకారం చిన్న సత్కారం చేయాలని భావిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా పౌర సంబంధాల అధికారి వేణును కోరుతాం.